నమస్కారం. ఒపెక్ మరియు జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా భావతరంగం 2025 పేరిట మన ప్రజలంతా విభజనకు వ్యతిరేకంగా ఐక్యమవడం అనే అంశంపై మేధావులతో చర్చా వేదికను పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఫార్మర్ వీసీ ప్రొఫెసర్ సత్యనారాయణ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఫార్మర్ వీసీ ప్రొఫెసర్ జార్జ్ విక్టర్, జన విజ్ఞాన వేదిక నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బ్రహ్మారెడ్డి, ఒపెక్ ఫార్మర్ అండ్ డైరెక్టర్ ప్రియాంక దండి, ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి సుబ్బయ్య, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్, కృష్ణాజీ, జిల్లా అధ్యక్షులు విజయ్, చందర్, కాండవ గాయత్రి, చినబాబు, ఉమ్మడి భాస్కర్, నారాయణ, మొహమ్మద్ అలీ, సూర్య మరియు యువకులు, సామాజికవేత్తలు, మేధావులు మరియు వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ దానికి సమాధానం ఏంటంటే ఇన్ని డైవర్సిటీస్ మధ్య మనం యూనిటీ ఎస్టాబ్లిష్ చేస్తాం కాబట్టి అన్ని తెగలకి అందరికీ సరిపడిన ఒక రాజ్యాంగం కావాలి, అందరూ దాంతో సంతృప్తి చెందాలి అన్నదే ఈ డ్రాఫ్ట్స్మెన్ తాలూకా మనసు. అదే వాళ్ళు ఓపెన్గా చెప్పారు. సో మనం వేరే కంట్రీ అమెరికన్ కాన్స్టిట్యూషన్తోనో కెనడియన్ ఆస్ట్రేలియన్ వాటితో పోల్చినప్పుడు మన రాజ్యాంగం ఎందుకు ఇలా ఉందని అనకూడదు. మన రాజ్యాంగంలో ఉన్న విశిష్టత ఏంటి చెప్పాలి. రెండు రాజ్యాంగాలు కంపేర్ చేసినప్పుడు మన విశిష్టత గురించి చెప్పాలి తప్ప మన దాని మీద వీక్గా ఉండి దాని మీద ఎక్కువ పేజీలు అని చెప్పకూడదు. అందుకని మనకున్న పెక్యులారిటీస్ అంటే రాజ్యాంగం ఎందుకంటే మన వ్యవస్థను నడిపించడానికి ఆ వ్యవస్థే విభిన్నంగా ఉన్నప్పుడు రాజ్యాంగం కూడా అన్ని రిలీజన్స్కి, లాంగ్వేజెస్కి, రీజన్స్కి జస్టిస్ చేసినట్టు రచించబడాలి. ఆ విధంగా మన రాజ్యాంగం రాశాడు. అందుకే మన రాజ్యాంగం ఎన్ని సవరణలు వచ్చినా నీకు రాజ్యాంగం మాత్రం మారదు. ఎన్నో దేశాలు లిబరేట్ అయ్యి ఇండిపెండెంట్ అయ్యి వాళ్ళ రాజ్యాంగాలు రాసుకున్నారు, ఎన్నోసార్లు మార్చుకున్నారు, ఇప్పటికీ మారుస్తూనే ఉన్నారు. సో అందుకే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇండిపెండెన్స్ అన్నది మనం ఎప్పుడంటే మన ఇండిపెండెంట్ వచ్చింది 15th August 1947 అంటాం. ఇండిపెండెన్స్ అన్నది ఒక ప్రామిస్. ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి కాన్స్టిట్యూషన్ ఒక టెస్టమెంట్. అలాంటి టెస్టమెంట్ని మనం క్రియేట్ చేస్తాం. తదుపరి ప్రియాంక దండి మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు భారతదేశంలో దేశభక్తి అనే ముసుగులో మతోన్మాత రాజకీయాన్ని, మతోన్మాత జాతీయవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. ముస్లిం మతం మందిర్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. మన భారతదేశానికి ఏదైతే వెన్నుముక్క అనుకుంటామో యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఐక్యత, అదే ఐక్యత మీద ఈరోజు దెబ్బతీస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు, పబ్లిక్ ఇంటెలెక్చువల్స్, ప్రొఫెసర్స్, సోషల్ యాక్టివిస్టులు, గ్రాస్ రూట్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఈ కాన్క్లేవ్కి అటెండ్ అయ్యి ఇటువంటి అంశాల మీద మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మన యువత మాట్లాడాల్సిన అంశాలు స్పేస్, టెక్నాలజీ, ఏఐ, కానీ వాళ్ళు మాట్లాడుతున్నది కులం, మతం, రాజకీయం. ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి భారతదేశంలో. మన ఆపరేషన్ సింధూర్ కోసం మాట్లాడితే దేశద్రోహులు అన్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు దేశద్రోహులు అంటున్నారు, దేశభక్తి లేదంటున్నారు. కానీ నిజమైన దేశభక్తులు, నిజంగా దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళు ప్రభుత్వాల్ని, నాయకుల్ని ప్రశ్నిస్తారు. అది డెమోక్రసీలో వాళ్ళ రెండు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముందు మేము ఇంకా కండక్ట్ చేస్తాము. ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. మేమందరం కలిసి ఒక దిశానిర్దేశం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది కార్యక్రమం అనంతరం. కాబట్టి మీడియా మిత్రులు కూడా, ప్రజలు వీళ్ళందరూ కూడా ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రశ్నిస్తేనే ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తాయి. నిన్న ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద జరుగుతున్న అటాక్, రాహుల్ గాంధీ గారు ఒక
ఒక ఆటం బాంబ్ పెంచడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఇంతకు ముందు కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ ఒక నమ్మకం ఉండేది ఎలక్షన్ కమిషన్ మీద. ఈరోజు ప్రజలకి అదే నమ్మకం పోతున్న పరిస్థితి. కాబట్టి ప్రజలు కూడా మరొకసారి ఆలోచన చేయాలి. సెలవు తీసుకుంటారు.